ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, నోరారా. యేసు రక్తము రక్తము రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము. నోరార పలకండి. రక్తము. యేసు మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మన కంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, నోరారా. యేసు రక్తము అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. నోరారా. మనసాక్షిని శుద్ధి మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే
యేసు రక్తము 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 యేసు యేసు రక్తము యేసు రక్తము రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అందరి నోట యేసు యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము పలకండి మనసారా యేసు రక్తము 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 సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేకపోతావు నేరము చేయని నీవు భారమైన సిలువ కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే తడిపెను నీ తనువునే రుధిరంపు ధారలే తడిపెను తనువునే రుధిరంపు ధారలే వెలి అయిన యేసయ్యా మనసారా పలకండి సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో సిలువల మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువల మధ్యలో వేలాడిన వధకు సిద్ధమైన మోమున ఉమ్మివేయా వధకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమున ఉమ్మివేయా మౌనివైనావే దూషించి అపహసించి
హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్య. మనసార పలకండి. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, సిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువరా మధ్యలో వేలాడిన యేసయ్యా. తులువరా మధ్యలో వేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసిన్. నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతో. మనసార పలకండి. సిలువను చేరెదను విరిగిన హృదయముతో. మరొకసారి. నీ సిలువను నే చేరెదను విరిగిన హృదయముతోను. సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, సిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. అందరి నోట తులువలా మధ్యలో వేలాడిన యేసయ్యా. 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నింపబడండి, నింపబడండి, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వచ్చాడు. అదిగో ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. అదిగో ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. నింపబడండి, నింపబడండి, నింపబడండి.
రిమౌ తురలరమ శబరబలరక తిరిగలరమ తురలరమ కతుర రమ కరరరమ రమ తిరిలి రిమ శబరబలరక ప్రతి చీకటిని తరిమి వేస్తున్నారు. గొడవలు సృష్టించే ఆత్మ యేసు నామమున కమ్మనిగా తీస్తున్నారు. నేను నా సంఘమును కట్టుతున్నాను. అంటే దుష్టుడిని నేను కాల్చి వేస్తున్నాను. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది. నేనే నిన్ను నాటుతున్నాను. నేనే నిన్ను నాటుతున్నాను. రిమా షాగర బలరక Hallelujah, 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 hallelujah. తునువలా మధ్యలో వేలాడిన యేసయ్యా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసై. రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తుదామా. తులువల మధ్యలో వ్రేలాడిన నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే. నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం. సిలువను చేరెదను విరిగిన హృదయముతో. యేసయ్యా సిలువను చేరెదను విరిగిన హృదయముతోను. వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా. నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువ
మధ్యలో వేలాడిన యేసయ్యా. ఒక్క క్షణం అయ్యా, మరి కొద్ది క్షణాల్లో మేము మీ శరీరాన్ని, మీ రక్తాన్ని భుజించబోతున్నాం, పానం చేయబోతున్నాం. మమ్మల్ని మంచి మనస్సాక్షితో నింపండి అయ్యా. మాలో ఉన్న తప్పిదాలు, పొరపాట్లు, బుద్ధిహీనతలు, బలహీనతలన్నిటిని మన్నించండి ప్రభువా, మన్నించండి ప్రభువా, మన్నించండి ప్రభువా. తెలుసో తెలియకు అయ్యా, ఇదిగో అయ్యా, చూసిన చూపు, అనిన మాటలు ఏది కూడా మా మీద ఏలుబడి చేయకుండా, అపవాది ఎక్కడ కూడా మా మీద పెత్తనం చేయకుండా, నేరారోపణ చేయకుండా, మలిన వస్త్రమని చూపించకుండా మమ్మల్ని కడగండి ప్రభువా. మీ రక్తంతో కడగండి అయ్యా, మీ రక్తంతో శుద్ధీకరించండి ప్రభువా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారి ప్రార్థన చేసుకోనండి. అయ్యా, నాతో మాట్లాడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు తండ్రి. ఆరాధనలో నీ ఆత్మ కార్యాలు విడుదల చేశారు, మీకు అందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మీ సేవకులు నిలబడి వాక్యం ఎత్తుచుండగా సేవకుల ముఖాంతరం నాతో మాతో మీరు మాట్లాడండి. వాక్యము వెల్లుడోటతోడనే వెలుగు కలగాలి ప్రభువా. ఆ వెలుగు ప్రజల మధ్యలోనికి బహువేగంగా పరిగెత్తగలిగి అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్తరమైన కార్యాలు మీరు జరిగింపచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి నేల మీద పడిన విత్తనాలు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేలాగున మీరట్టి కార్యాలు జరిగించండి. దుష్టుడు నైనా స్తోత్రం వాక్యం అనే విత్తనాన్ని వెతికెళ్లకుండా తండ్రి స్తోత్రం, వాడికి ఎక్కడిక్కడ త్రోవ లేకుండా తండ్రి మీరు అతన్ని ఇక్కడ ప్రోక్షింపచేసి వినగలిగిన ఆత్మను, అంగీకరించగలిగిన మనస్సును నాయనా అయ్యా స్తోత్రం మీరు మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి కొద్ది నిమిషాల్లో తండ్రి స్తోత్రం నాయన ప్రభు బలలో మేము పాలు పొందుచుండగా మాలో ఉన్న ప్రతి అవిధేయత, తప్పిదాలు తండ్రి దయతో క్షమించి నాయనా స్తోత్రం మేమందరం సమాధానముతోను నెమ్మదితోను నీ బలలో మేము పాలు పొందే భాగ్యమును, ధన్యతను, కృపను మా అందరికీ మీరు దయచేయండి నైనా. మీ శరీరము మీ రక్తం మాకు జీవంగా మార్చబడాలి తండ్రి స్తోత్రం నైనా అయ్యా. మీ శరీరము మీ రక్తం మేము ఆరగిస్తుండగా నైనా మీరు సిలువలో కార్చిన మీ రక్తం మా మీద మీరు కుమ్మరింప చేసి మీ రక్త ప్రోక్షణ మా మీద ప్రోక్షింప చేయమని స్తుతి చెల్లిస్తూ తండ్రి వాక్యమైన దేవుడు మాతో అందరితోనైనా మీరు తేట తెల్లగా మీరు మాట్లాడినైనా వాక్య మర్మాలు మీరు మాకు బోధింప చేయమని స్తుతి చెల్లిస్తూ యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ జూన్ నెల ఈ 2వ ఆదివారపు ఆరాధనలో అలాగే ప్రభు బల్లారాధనలో పాల్పొందిన బిడ్డలైన అందరికీ వందనాలండి. అందరికీ వందనములు. ప్రభు మిమ్ములను మీ కుటుంబం ఆశీర్వదించును గాక. చెప్పండి గట్టిగా ఆమేన్. ఈ పూట కొద్దిసేపు మీకు దేవుని మాటలు జ్ఞాపకం చేసి ప్రభు బల్లలో మనం పాల్పొంపులు పొందాలి. మరలా అక్కడికి 10 గంటలకు ఇక్కడ ముగించుకొని అక్కడ మరలా ఆరాధనకు వెళ్ళాలి. అక్కడ 11 మళ్ళీ వాక్యం మొదలుపెట్టి 12 ప్రార్థన ముగించాలి. ఇవన్నీ సకాలంలో జరగాలి. కొద్దిసేపు మీకు దేవుని మాటని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో చివరి లైను అక్కడ రాసిన మాట, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా ఆమేన్. దేని వల్ల మనకు బలం వస్తుంది అని రాసిందంటే పరిశుద్ధ గ్రంథంలో మనం అనుకుంటాం ఏమండి, సిమ్లా యాపిల్ తింటే మాకు బలం, మటన్ కైమా తింటే మాకు బలం, ఉదయాన రాత్రి నానబెట్టిన బాదం పప్పు తింటే బలం. ఈ లోకంలో బలం గురించి చెప్పమంటే అసలు మీకు కనుక నిలబెట్టి చెప్పండి అమ్మా అన్నాం అనుకోండి, అసలు ఏమేమి తింటే ఎంత బలం వస్తుందో ఆ పర్సంటేజ్తో సహా చెప్పగలుగుతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడే మాట ఏంటంటే,
మీరు యెహోవాయందు ఆనందించుట వలన బలం పొందుతారు. ఈ రోజున మనం బలహీనులుగా ఉంటున్నామో, బలం కలిగిన వారిగా ఉంటున్నామో మనల్ని మనం లెక్క వేసుకోవాలి. ప్రతిరోజు మన ప్రార్థన జీవితం, ప్రతిరోజు మన ఆత్మీయ జీవితం ఏ పర్సంటేజ్లో ఉందో ప్రతిరోజు కొలత చూసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెడతారు, పెట్టి 102 ఉందండి, లేదా 104 ఉందండి, లేదా 100 ఉందండి అని ఆ టెంపరేచర్ చెప్తారు. అలాగే ప్రతిరోజు మనము మన ప్రార్థన టెంపరేచర్ని చెక్ చేసుకోవాలి. నేను ప్రార్థనలో ఎదుగుతున్నానా, సన్నగిల్లిపోతున్నానా, దేవునిలో ఆనందించడంలో బలం పొందుతున్నానా, బలహీనంగా మార్చబడుతున్నానా? ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకోవాలని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను విస్తారంగా కాదు కానీ క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంతకీ యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు అన్న వాక్యం చదివాం కదా. ఈ వాక్యం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలి. చెప్పండి మరొకసారి, ఎందుకని నెరవేర్చబడాలి? మనం ప్రతిరోజు బలం కలిగి ఉండాలండి. ప్రతిరోజు నాకు బలం కావాలి అన్న వాళ్ళందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అందరికీ కావాలి బలం. ఆ బలం కావాలంటే మనం ఏం చేయాలని రాసింది మూల వాక్యం మనం చదివిన మాటలో, యెహోవా యందు నీవేం చేయాలి? ఆనందించాలి. ప్రతిరోజు నీవు దేవుళ్ళని ఆనందించు, ప్రతిరోజు నువ్వు దేవుళ్ళని సంతోషించు, ప్రతిరోజు దేవుళ్ళు నువ్వు సంబరపడు. ఏమండి నాకు ఇలా జరిగింది, అలా జరిగిందండి, వాళ్ళు నన్ను మోసం చేశారని, వీళ్ళు నన్ను ఇలా చేశారని నేను మనం ఎందుకు బాధపడాలి? ప్రతిరోజు నీవు నేను ఎలా ఉండాలో తెలుసా? ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా, ఏది మనకు ఉన్నా రాకపోయినా, ప్రతిరోజు నీవు నేను దేవుళ్ళు సంతోషించే వారిగా మార్చబడదుము గాక. సంతోషిస్తే మనకి ఏం కలుగుతుంది? అది ఆమె చెప్పండి. దేవుళ్ళలో సంతోషిస్తే బలం వస్తుంది. ఏమండి నాకు ఈ బలం కాదండి, ప్రతిరోజు ఉదయం జిమ్కి వెళ్తాను, 6 ప్యాక్ బాడీ చేస్తాను, అది నా బలం అని అనుకుంటారు కొంతమంది. దేహం 6 ప్యాక్తో ఉన్నా, కండలతో నింపబడి ఉన్నా, దేవుని ఆత్మ లేకుండా ఈ బలం దేనికి ఉపయోగపడుతుంది? నరుడు ఎవరు అని రాస్తుందంటే పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు ఊదిన జీవాత్మ. ఆయన గనక ఈ నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదకపోతే నరుడు ఉండేవాడు కాదు. కలుగునుగాక అని పలకొచ్చు, పక్షులను కలుగునుగాక అన్నాడు, జంతువులు కలుగునుగాక అన్నాడు, ప్రకృతిని కలుగునుగాక అన్నాడు. ఈ సృష్టినంతటిని కలుగునుగాక అనగానే కలిగాయి. శూన్యంలో ఉన్నటువంటి భూమి కలుగునుగాక అనగానే శూన్యాన్ని నుంచి విడిచి ఆకాశానికి భూమికి ఈ దేవుడు సృష్టి ఈ నీటికి మధ్యలో వేలాడుతుంది. భూమి వేలాడటం, మనం దీని మీద ఉండటం, ఇదంతా దేవుని సృష్టి. మనం భూమి మీద ఉన్నాం. మామూలుగా చదువుకునే వాళ్ళు అంటారు భూమికి ఆకర్షణ ఉందండి, అందుకే మనం నిలబడగలిగామని. వాస్తవంగా భూమి గ్లోబు లాగా బంతిలాగా ఉంది కదా. బల్లపరుపు మీద మనం కాసేపు గుండ్రంగా ఉన్నదాన్ని కాసేపు మనం నుంచోగలుగుతామా జాగ్రత్తగా? అక్కడ దాకా ఎందుకు, కొంచెం ఏటవాళ్ళు కూడా రాయి మీద మనం నిలబడగలుగుతామా? ఈ రోజున ఈ భూమిని నిలబెట్టి ఈ గాల్లో వేలాడదీసి ఆ భూమి మీద మనం నిలబెట్టిన దేవునికి మనం ఎంతగా ఆనందించాలి. ఈ రోజున నాకు బ్రతుకునిచ్చావు, ఈ రోజు నాకు జీవించడానికి కృపనిచ్చావు, ఈ రోజున నేను ఇదిగో నా కుటుంబాన్ని చూడడానికి అవకాశాన్ని కలుగు చేసావు, కష్టపడడానికి శక్తినిచ్చావు, 1 రూపాయి తెచ్చుకోవడానికి అవకాశాన్ని కలుగు చేసావయ్యా. నా ఇంట్లో ఏ లోటు లేకుండా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచకుండా నా కుటుంబాన్ని పోషిస్తున్నావని ప్రతిరోజు మనం దేవుళ్ళలో ఆనందించాలి. నీవు యెహోవా యందు ఆనందిస్తే, నీవు దేవునిలో ఆనందిస్తే, నీవు దేవునిని బట్టి సంతోషిస్తే, నీవు ప్రతిరోజు బలాన్ని పొందుకున్న వ్యక్తిగా మార్చబడబోతున్నావు. చెప్పండి ఆమె చెప్పండి. ఒక రోజున మటన్ కైమా తిన్నామండి, బలం వచ్చిందని. ఎంతసేపు ఉంటుంది ఆ బలం? అది అరిగిపోయేంతసేపు ఉంటుందేమో, లేదా తిన్నంతసేపు ఉంటుంది, అరిగిపోయేదాకా కూడా కాదు. నాలుక తగిలి కడుపులోకి వెళ్ళేంతరకు ఉంటుంది అంతే ఆ ఆనందం. ప్రతిరోజు ఒకవేళ భోజనాన్ని గురించిన ఆనందము, సంపాదన గురించిన ఆనందము, లేకపోతే బిడ్డల గురించిన ఆనందము, ఈ ఆనందాలతో సరిపెట్టుకుంటున్నామేమో. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతుంది. పునరుద్ధాన ఆదివారపు ఆరాధనలో మనం ఈ రోజు ప్రభు బల్లారాధనలో పొందబోతుండగా నీ ఆనందం ఏది? నీ ఆనందం ఎలా ఉంది? పౌలు గారు అంటాడు కదా, మరలా చెబుతున్నాను ఆనందించండి, మరలా చెబుతున్నాను ప్రభునందు ఆనందించండి. ఎందుకని ఆనందించాలి? ప్రభునందు ఆనందిస్తేనే మనం బలం, ప్రభునందు ఆనందిస్తేనే మనకి క్షేమం,
ప్రభువునందు ఆనందిస్తేనే మనకి నెమ్మది. ప్రభువునందు నీవు నేను ఆనందించే వ్యక్తులుగా మార్చబడుదుము గాక. ఇంతకీ ప్రభువునందు ఎందుకు ఆనందించాలి? కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా నేను ఆ రెఫరెన్స్లు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఒకసారి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 13వ వచనం రాసిన మాటను ఒకసారి చూడండి. ఏం రాసి ఉంటుంది అక్కడ? యోహాను సువార్త నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లుగా లోకమందు ఈ మాటను నేను చెప్పుచున్నాను. ఇక్కడ మనం చదివిన మాట గమనిస్తే, నా సంతోషము వారి యందు ఏమవ్వాలంట? పరిపూర్ణం కావాలి. ఈ రోజున దేవుడిని బట్టి మనం సంతోషిస్తున్నాం. ఎప్పుడు? ఏదైనా మేలు కలిగినప్పుడు. దేవుని బట్టి మనం సంతోషిస్తాం ఎప్పుడు? ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు. దేవుని బట్టి మనం సంతోషిస్తాం ఎప్పుడు? ఏదైనా గర్భఫలం కలిగినప్పుడు. దేవుని బట్టి మనం సంతోషిస్తాం ఎప్పుడు? పెళ్లి జరిగినప్పుడు. దేవుని బట్టి సంతోషిస్తాం ఎప్పుడు? మనం ఏదన్నా అనుకున్న పని ఇక అవ్వదు అని ఆపేసుకున్న తర్వాత ఆ పని జరిగినప్పుడు దేవుని బట్టి సంతోషిస్తాం. దేవుడు అంతటి వాడు లేరండి, దేవుడు అంతటి వారు నాకు ఎవరు ఇంకా దొరకరండి, ఆయనే నాకు కార్యాన్ని చేశాడు, ఆయనే నాకు మేలు చేశాడు, ఆయనే నా సంతోషం అని చెప్తాం. అదే ఒక కార్యం జరగలేదా? అదే ఒక కార్యం అవ్వలేదా? అప్పుడు దేవుడు అంతటి వాడు లేడండి అని చెప్పగలుగుతామా? దేవుళ్ళు సంతోషించగలుగుతామా? అసలు దేవుళ్ళు మనం సంతోషించాలంటే ఒక కార్యం జరగాలి. దేవుళ్ళు మనం సంతోషించాలంటే ఏదైనా మేలు కలగాలి. కానీ నేను చెప్తాను, మేలు కలిగినా మేలు కలగకపోయినా, మనకు లాభం వచ్చినా లాభం రాకపోయినా, దేవునిలో నీవు నేను సంతోషించే వ్యక్తులుగా మార్చబడదుము గాక. అలా మనం సంతోషిస్తేనండి మనం బలహీనులం కాము. ఎలా ఉంటాం? మనం బలవంతులుగా మార్చబడతాం. ఈ సంతోషం ఎలా ఉండాలి అని అక్కడ రాస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారి యోహాను సువార్తలో పలికిన మాటలు మనం చదువుతున్న మాటలు ఏంటంటే, ఆయన సంతోషం మనలో ఏమవ్వాలి? పరిపూర్ణం. అంటే ఒక సున్నా మీరు గీయండి, అక్కడ సున్నా పూర్తి కాకుండా కొంచెం గ్యాప్ ఉంచామనుకో, అది పరిపూర్ణం అయినట్ట. మన సంతోషం, దేవుని సంతోషం మన సంతోషంగా పరిపూర్ణం అవ్వాలంటే ఎక్కడ కూడా లోపం అనేది లేకుండా, లోటు అనేది లేకుండా పూర్ణ సంతోషంతో మనం నింపబడదుము గాక. దేవుణ్ణి ఆరాధించేప్పుడు కూడా ఏమని రాస్తుంది? నీ పూర్ణ ఆత్మతోను. పూర్ణాన్ని ఎందుకు పెట్టాడు? మనం వండుకునే పూర్ణాల గురించి కాదు. పూర్ణ అని ఎందుకు పెట్టాడంటే అదేదో మనం పెట్టుకునే పేరు గురించి కాదు. పూర్ణం అనంటే ఎక్కడ కూడా లోటు లేకుండా, దేవుని ఆరాధించుటలో లోటు లేకుండా, దేవునిలో సంతోషించుటలో లోటు లేకుండా, దేవుని ఘనపరచుటలో లోటు లేకుండా, దేవుని సందులో నీవు సంతోషించే ఆనంద విషయంలో లోటు అనేది లేకుండా పూర్ణం సంపూర్ణంగా ఆయన సంతోషం నీలో నాలో నా దేవుడు పరిపూర్ణం చేయును గాక. అలా పరిపూర్ణం చేస్తే 4 ఆనందాలు మీకు చూపిస్తానండి. ఏ ఆనందం, అసలు ఎందుకని ఆనందం, అది చూపించిన తర్వాత ఎవరెవరు ఆనందపడ్డారో 3 విషయాలు మీకు చూపిస్తాను. ఈరోజు క్లుప్తంగా నేను చెప్తాను, వినండి. ఆ 4 ఆనందాలు ఒక ఆనందం, ఒక మాట. రోమిలికి రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 17 వచ్చింది. చదవండి, ఆ మాట చదవండి. అపొస్తలుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక, దేవుని రాజ్యము భోజనము కాదు, పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మన ఆనందం దేనిలో ఉంది? మొదటిది అది. ఆ విషయం మీరు గమనించాలి. ఒక మాట చెప్పనా? దేవుని మాట మనం వింటున్నప్పుడు అంట అపవాది ఎన్నో రకాలుగా ఆ మాటను వినకుండా మన మైండ్ డైవర్ట్ చేస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? దేవుని సంధిలో ఉన్నప్పుడట, నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళామండి, ఖరీదైన హోటల్కి. చక్కటి రేటు కలిగిన భోజనాన్ని తీసుకురమ్మని ఆర్డర్ పెట్టాం. అది మన ముందుకు వచ్చి టేబుల్ మీద పెట్టారు. అది తింటే ఆకలి తీరుతుందా? చూస్తే ఆకలి తీరుతుందా? ఎందుకని? చూస్తే ఆకలి తీరదంటారా? కొంతమంది అంటారు కదా, ఎంత చక్కటి వాసన వస్తుంది నా ఇంట్లో నుంచి, వాసనకే అది, ఆ వాసనకే కడుపు నిండిపోతుంది. మరి దేవుని సన్నిధిలో మనం వచ్చిన మనం ఆ 5 స్టార్ హోటల్ వెళ్ళాడు, రేటు ఎన్ని వేలు పెట్టి తిన్నాడు,
మేము బెంగళూరు వెళ్ళినప్పుడు అండి ఒక హోటల్కి తీసుకువెళ్ళారు. బెంగళూరు మైసూరు వెళ్ళాక ఒక హోటల్కి వెళ్తే అక్కడ బిర్యానీ ఆర్డర్ చెప్తాకు వెళ్తే మటన్ బిర్యానీ ఉందన్నారు. నేను అనుకున్నాను మటన్ బిర్యానీ రేట్ ఎక్కువ ఉంటుంది కదా, సరే మనం ఇంతమంది ఉన్నాం వాళ్ళే కట్టేది, వాళ్ళకేని భారం ఎందుకు లేని ఆలోచించి నేను మామూలు వెజిటేరియన్ భోజనం తీసుకుందాం అనుకున్నా. వెజిటేరియన్ భోజనం చాలండి అని చెప్తే మామూలుగా వచ్చింది. తర్వాత రేటు చూస్తే మటన్ బిర్యానీ 500 ఉంటే ఈ వెజిటేరియన్ బిర్యానీ 400 ఉందండి. నాకు అర్థం కాదు. అది చూసిన తర్వాత నాకు మైండ్ నేను కూడా తీసుకున్న బాగుండేది కదా అనిపించింది. ఈ రోజున మన జీవితంలో ప్రతిరోజు కూడా మన ఆనందం పరిశుద్ధాత్మతో మనం ఆనందించే వారిగా మార్చబడాలి. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా ఏది కూడగట్టుకున్నా ఒకరోజు ఇదంతా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. తల్లి గర్భంలోంచి ఎలా వచ్చాం? దిగంబరులుగా వచ్చాం. తిరిగి వెళ్ళేటప్పుడు ఏ బట్టలు వేస్తారో మనకు తెలుసా? ఎలా తీసుకెళ్తారో తెలుసా? ఎలా మన కార్యక్రమం జరుగుతుందో తెలుసు? ఏదైనా ఊహించామా? ప్రతిరోజు కూడా మనము ఈ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యం పానం కాదు. అంటే నీళ్లు తాగడం భోజనం చేయడం అనేది కాదు. అలా అని చెప్పి పాస్టర్ గారు చెప్పారు కదా ఈ రోజు నుంచి భోజనం చేయొద్దన్నాడు, నీళ్లు తాగొద్దన్నాడు అని చెప్పి ఇంటికి వెళ్ళి అనుకున్నారు. మిమ్మల్ని అలాగే నేను చెప్పేది, దేవుని రాజ్యం మనం తినే భోజనం సంబంధించింది కాదు, తాగే నీటికి సంబంధించింది కాదు. ఆ దేవుని రాజ్యం మనం వెళ్ళాలంటే నీతి కలిగిన బిడ్డలుగా, సమాధానం కలిగిన బిడ్డలుగా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం చేత నింపబడిన బిడ్డలుగా మనము మార్చబడదుము గాక. ప్రతిరోజునండి ఈ లోకంలో భోజనం కోసం మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, తప్పని నేను అనట్లా, వినాలి. కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందిస్తే నీవు బలమును పొందుదువు గాక. పరిశుద్ధాత్మలో నీవు ఆనందిస్తే నూతన బలమును పొందుదువు గాక. ఒకప్పుడు భయపడ్డారండి అక్కడున్న రోమా ప్రభుత్వ సైనికులను చూసి. ఒకప్పుడు భయపడ్డారు. యేసు క్రీస్తు ప్రభువారిని ఈడ్చుకుని వెళ్తుంటే చాటు నుండి చూశాడు పేతురు గారు, ఇది ఏమవుతుందో, ఎంత దాకా వెళుతుందో. ఆ రాత్రి చెప్పాడు, అయ్యా చావే ఒకవేళ నా దగ్గరికి వచ్చినా నిన్ను మాత్రం దూరం చేసుకున్నాను అన్నాడు. ఆ తర్వాత అన్నాడు చిన్న పిల్లొచ్చి అడుగుతూ, ఆయనతో ఉన్నవాడివేనా, ఆయనతో తిరిగిన వాడివేనా అంటే నేను కాదు నువ్వు ఎవరు చూసి ఎవరిని అనుకుంటున్నావో అని 3 సార్లు చెప్పాడు. ఇలా కోడి కూసి. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఆయనతో ఉన్నాం ఎప్పుడు? అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు. ఆయనతో ఉన్నాం ఎప్పుడు? అందరు మెచ్చుకున్నప్పుడు. ఆయనతో ఉన్నాం ఎప్పుడు? అందరూ మనల్ని ఘనపరిచినప్పుడు. ఒక మాట చెప్పనా, మనల్ని ప్రతిరోజు కూడా పరీక్షించే దేవుడు, మనల్ని ప్రతిరోజు కూడా వాక్యంతో సరిచేసే దేవుడు, మనల్ని ప్రతిరోజు కూడా దేవుని సందులో నాటాలని, పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడాలని చూసే దేవుడు. ఇంత భయపడ్డారే, ఒక రోజున మేడగదిలోకి ఎక్కి వారు ప్రార్థన చేస్తున్నారండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో కనబడుతుంది. వారు మేడగదిలోకి ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగానే అగ్ని నాలుకలు విభాగించబడ్డాయి. ఆమేన్ చెప్పండి. అగ్ని నాలుకలు విభాగించబడి వారున్న గది అంతా వారిని చుట్టుముట్టేసిందండి. వారందరూ అప్పుడు ఏం చేశారు తెలుసా? అన్య భాషలతో మాట్లాడసాగారు. పరిశుద్ధ గ్రంథంలో రాసిన వాటిని చెప్పనా, వాక్శక్తి వారికి వాక్కును అనుగ్రహించిన కొలది వాళ్ళు మాట్లాడారంట. పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మతో పాడుతున్నారు, పరిశుద్ధాత్మతో ప్రార్థిస్తున్నారు. ఈ రోజున నీవు నేను పరిశుద్ధాత్మ అందలి ఆనందమును మనం కలిగి ఉంటే మనము బలము పొందుతాం. ఒక మాట చెప్పనా, ఆ రోజున పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు లేచి ఒక చోట ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడ్డారండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు త్రోవన నడిచి వెళ్తుంటే వాళ్ళు నీడ పడితే అద్భుతాలు జరిగాయండి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఏమన్నా తెలుసా, మీరు సిలువ వేసి యేసుని చంపారు, దానికి మేము సాక్షులం అని ధైర్యంగా చెప్పగలుగుతారు. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకి ధైర్యం ఎలా వచ్చింది? ఒకప్పుడు పారిపోయిన వాళ్ళు కదా, ఒకప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరుగా మార్చబడిన వాళ్ళు కదా. ఈ రోజు మా ఎదురుగా వచ్చి మీరు క్రీస్తుని చంపారు, సిలువ వేసి చంపారు, దానికి మేము సాక్షులు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని వాళ్ళు ఆశ్చర్యపోయారండి. వాళ్ళు ప్రకటిస్తుంటే, వాళ్ళు ప్రార్థిస్తుంటే, వాళ్ళు పాడుతుంటే ఏ రకమైన అద్భుతాలు జరిగాయో పరిశుద్ధ గ్రంథాలు ఎన్నని మనం వివరించగలుగుతాం. ఎన్నిసార్లు చెప్పుకున్న తనివి తీరని మాటలు ఇవన్నీ.
ఈ రోజు నీ మాటలు వింటున్న మన చేత ఒక్కసారి ఆలోచించండి. దేవుని సందులో పరిశుద్ధాత్మ యందలి ఆనందం నీవు కలిగి ఉంటే నీలో ఉన్న భయాన్ని దేవుడు తొలగించబోతున్నాడు. ఒకప్పుడు భయస్థులే శిష్యులందరూ, 11 మంది శిష్యులు భయస్థులే. తర్వాత ఇంకొక పేరు రాసుకొని 12 వ్యక్తిని చేర్చుకొని స్త్రీలును కొందరు వీరందరూ కలిసి 120 మంది మేడగదులకు వెళ్ళారండి. అక్కడ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అక్కడ ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ అగ్ని వల్ల దిగొచ్చాడు. అగ్ని నాలుకలు విభాగింపబడ్డాయి. వాళ్ళ నాలుకలు కాదు, అగ్ని నాలుకలు. అగ్ని నాలుకల్లాగా విభాగించబడింది. వారున్న కూడి ఉన్న ఆ మేడగదంతా కంపించేసింది. ఈ రోజు కూడా అంటండి యెరూషలేములో అక్కడ చూసిన వాళ్ళు చెప్తారు, అప్పుడు గోడల కంటే మసి ఇంకా అలాగే ఉందంటండి. ఈ రోజు నీ మాటలు వింటారు మన జీవితంలో నీ ఆనందం ఎలా ఉంది, నా ఆనందం ఎలా ఉంది పరీక్షించుకోండి. ఈ రోజున మూలవాక్యం చదువుతున్నాం, యెహోవా యందు ఆనందించడం వలన మీరేం పొందుతారు? బలమును పొందుతారు. ఆ బలం పొందాలంటే మొట్టమొదటిది నీవు పరిశుద్ధాత్మలో ఆనందించే వ్యక్తిగా మార్చబడదువు గాక, పరిశుద్ధాత్మ చేత నింపబడే వ్యక్తిగా మార్చబడదువు గాక. ఇంకో విషయం చూపిస్తాను, మనందరూ తెలిసిన మాటే. 16వ కీర్తన 11వ చరణంలో ఏమంటది? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషమును, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దాని పైన రాసిన మనం చదువుతున్నాం కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. రెండో సంతోషం మనకి ఎక్కడ చెప్పనా? దేవుని సన్నిధిలో. ఆమేన్ చెప్పండి. ఆయన సన్నిధిలో ప్రతిరోజు మనము సంతోషించే వారిగా మార్చబడాలండి. సన్నిధిలో సంతోషించడం అంటే మందిరానికి వెళ్ళాలా, మందిరంలోకి వెళ్ళి సంతోషం అని అనుకుంటున్నారేమో. ప్రతిరోజు నీ ఇంట్లో నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ దేవుని సన్నిధి దిగి రావాలి. చెప్పండి ఆమేన్ చెప్పండి. నీవు ఎక్కడ ప్రార్థిస్తే అక్కడ దేవుని సన్నిధి దిగి రావాలి. ఆమేన్ చెప్పండి. ఆ సన్నిధిలో ఉన్న ఆనందం. ఒక రోజున ఆదివారం పూట ఉంటున్నాం కదా, మరలా వారం రోజుల తర్వాత కలుసుకుంటాం, లేదా 4 రోజుల తర్వాత కలుసుకుంటాం. ఈలోగా మనం చేసుకునే పనులు, వెళ్ళే మార్గాలు, చేసే ప్రయాణం, ప్రతి స్థలంలో కూడా నీవు సన్నిధిలో ఏ విధంగా సంతోషంతో ఉన్నావో అదే సంతోషం చేత నీవు నింపబడదువు గాక, అదే సంతోషం చేత నీవు బలపరచబడదువు గాక. సన్నిధిలో నీవు సంతోషంతో నింపబడాలి. ఏమండి సన్నిధిలోకి వెళ్తే సంతోషం ఏంటి అని అంటారా? యెరూషలేము వెళ్ళారు, అందరూ పండగ చేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన పండగ. యెరూషలేముకు ఏడాదికి ఒకసారి వెళ్ళి వాళ్ళకి ఉన్నటువంటి అర్పణలు అర్పించుకొని, వాళ్ళకి ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చుకొని, వాళ్ళు చేసుకోవాల్సిన పండగ ఇక వండుకుంటారో, తింటారో, ఆడతారో, పాడతారో, తిరుగుతారో, ఊరు చూసి వస్తారో, తిరణాలాగా ఉంటుందో ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ఆ రోజులు తిరిగేవాడు. అందరూ తినే విషయంలో, తిరిగే విషయంలో, తాగే విషయంలో, సంబరపడే విషయంలో ఉంటే ఒక్క వ్యక్తి దేవుని సంధికి వెళ్ళిందండి. దేవుని సంధికి వెళ్ళి దేవుని సంధిలో మనోదుఖం కలిగిన వ్యక్తిగా మార్చబడి దేవుని సంధిలో ప్రార్థించుకుంటుంది. ఆమె ప్రార్థించుకుంటుంటే అక్కడ ఉన్న సేవకుడు అంటాడు, అమ్మా ఇంకా నువ్వు మత్తు దిగలేదా? ద్రాక్షరసం తాగిన మత్తు ఇంకా దిగలేదా? ఇంకా ఆ పెదాలు కదుపుతున్నావు, ఊగుతున్నావు, ఎందుకు వచ్చింది? మందిరం అనుకున్నా ఏమనుకుంటున్నావు అని మాట్లాడతాడండి. అప్పుడు ఒక మాట అనాలి వాస్తవానికి, ఆమె నీకేం తెలుసయ్యా నా బాధ, నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నావు, నోరు మూయి అని అనాలి. కానీ ఏమందో తెలుసా? నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానికి ఎంచొద్దయ్యా అని అంటదండి. నీ సేవకురాలైన నేను నాకు కలిగిన మనోదుఖాన్ని, నాకు కలిగిన బాధని, నాకు కలిగిన వేదనని నా దేవుని సందులో వెళ్ళగక్కుకుంటున్నాను అంటదండి. ఈరోజు నీ మాటలు వింటాను మన జీవితం సన్నిధికి వచ్చిందండి. ఏమి ప్రార్థన చేసుకున్నావు, ఏం అడిగావు, ఏం అడగలైనా ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. ఈ రోజున మీరు దేవుని సన్నిధిలో ఎక్కడ ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా మీరు విశ్వసించాలి, నేను చేసుకున్న మనవి నా దేవుడు ఆలకించాడని, నేను చేసుకున్న మనవి నా దేవుడు విన్నాడని, నేను చేసుకున్న మనవి నా దేవుడు నాకు దయచేస్తాడని. అలా విశ్వసించి మనం అడుగులు వేయగలిగితే సన్నిధిలోని మేలుడు మీ కుటుంబాల్లో దేవుడు అనుగ్రహించును గాక. యెహోషాపాతు, హిజ్కియా వీళ్ళందరూ సమస్య రాగానే సంధికి వెళ్ళారండి, సన్నిధిని ఆశ్రయించారు. వెంటనే దేవుడు ఒక దూతను పంపించి 185,000 మంది శత్రువులు హతం చేయలేదా? వెంటనే దేవుడు సేవకుని మళ్ళా లోపలికి పంపించి వెళ్ళు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నాను అని చెప్పలేదా? ఈ రోజున సన్నిధిని నీవు ఆశ్రయిస్తే చాలు, సన్నిధిలో నీవు ఆనందించాలి. అప్పుడు దేవుడు నీకు నూతనమైన బలమును దేవుడు దయచేయబోతున్నాడు. మూడో విషయం చెప్తాను చూడండి. అదే కీర్తన గ్రంథం కొంచెం పేజీ ముందు తిప్పండి. 21వ కీర్తన మొదటి చరణం. యెహోవా రాజుని బలమును బట్టి
సంతోషించుచున్నాడు. నీ రక్షణను బట్టి. అసలు చూసారా, మనకు ప్రతిరోజు సంతోషం దేవునికి, మన ద్వారా దేవునికి కలగాలంటే మన రక్షణ బట్టి. ఆమెను చెప్పండి. మన రాజు మనల్ని బట్టి సంతోషించాలి. మన రాజు ఎవరు? మనం ఆరాధించే దేవుడు, మన ప్రభువు. ఆయన నిన్ను బట్టి నన్ను బట్టి ఏమవ్వాలంట? చదవండి అన్నమాట 21:1. యెహోవా రాజు నీ బలమును బట్టి. నీ బలం ఏది చెప్పరేంటండి? నీ బలం ఎవరు? ఆయన్ని బట్టే కదా నువ్వు సంతోషిస్తే బలం. దేవుని బట్టి నువ్వు సంతోషిస్తే అది నీ బలం. అప్పుడు రాజు నీ బలమును బట్టి ఏమవుతాడంట? సంతోషిస్తాడు. నీ రక్షణను బట్టి అసలు మామూలుగా లేదు అక్కడ. నీ రక్షణను బట్టి ఎంతో హర్షిస్తున్నాడు. ఈ రోజున నీ రక్షణ, నీవు పొందుకున్న రక్షణ ఏదో మనం అనుకుంటాం, పొందుకున్నామండి, మునిగామండి, బాప్తిసం పొందామండి, అది అయిపోయిందని కాదు. నీ రక్షణను బట్టి దేవుడు సంతోషించాలి. నీ రక్షణ బట్టి ప్రతిరోజు దేవుడు హర్షించాలి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం దేవుళ్ళు ఎదుగుతున్న మనం ఒక్కసారి నా రక్షణ బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? నా రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుడు గణపరచబడుతున్నాడా? నా రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగుతుందా? నా రక్షణ భాగ్యాన్ని బట్టి దేవుడు ప్రతిరోజు సంబరపడుతున్నాడా? మనల్ని బట్టి దేవుడు సంతోషించాలంటండి, హర్షించాలి. ఆయన సంతోషంగా ఉంటే మనకు బలం. ఆయన్ని బట్టి సంతోషిస్తే మనకు బలం. ప్రతిరోజు ఈ బలమును మీరు పొందుకుందురు గాక. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఈ రక్షణ గురించి కొంచెం ముందుకు వెళితే 34వ కీర్తన అనుకుంటా, 4వ చరణం చూడండి ఒకసారి. 32:11. వినండి, అందరు చూడండి అన్నమాట. నీతిమంతులారా, ఎందుకైనా సంతోషించాలి? వాళ్ళు నీతిమంతులు కాబట్టి. ఆమేన్ చెప్పండి. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు దేవుని రాజ్యములో సూర్యుని వలె ప్రకాశిస్తారు. నీతిమంతులు సింహము వలె గర్జిస్తారు. నీతిమంతులు ధైర్యముగా ఉంటారు. నీతిమంతులు ఎక్కడ కూడా వెనుకడుగు వేయరు. నీతిమంతులు దేవుడిని పోలి నడుస్తారు. నీతిమంతులైన వారిని దేవుడే పిలుస్తాడు. నోవాహు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా మార్చబడ్డావు. అబ్రహామును పిలిచాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన చేతులు ఒక్కసారి ఆలోచించండి. నీతిమంతులైతే మనం ఎలా ఉంటాం తెలుసా? దేవుని రాజ్యంలో తేజరిల్లే వారిగా ఉంటాం. ఇప్పుడు ఒకసారి చదవండి 32:11 కీర్తన భాగాన్ని. యెహోవాను బట్టి సంతోషించండి, ఉల్లసించండి. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? నీతిమంతులు ఎవరు అని అంటే రక్షణ పొందినవాడు. ఈ రోజున నీతిమంతులుగా మనం ఉంటే, నీతిమంతులుగా మనం జీవిస్తే, నీతిమంతులుగా మనం బ్రతికితే మనం నిత్యము కూడా బలము పొందిన వ్యక్తులుగా మార్చబడదుము గాక. బలము కలిగిన వ్యక్తులుగా మార్చబడదుము గాక. మొదటిది ఒకటేమో దేనిలో ఆనందించాలి? బలం వస్తుంది. పరిశుద్ధాత్మలో నీవు ఆనందిస్తే బలం. రెండవది దేవుని సన్నిధిలో నీవు ఆనందిస్తే బలం. మూడవది దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తే నీకు బలం. చివరికి ఒక మాట చెప్తాను చూడండి. 43వ కీర్తన 4వ చరణం. 43వ కీర్తన 4వ చరణం. దేవుని బలిపీఠము నొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేసి దేవుని యొద్దకు నేను. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చివరిగా నేను ఎక్కడికి చేరాలో తెలుసా? దేవుని బలిపీఠం యొద్దకు చేరాలి. ఆమేన్ చెప్పండి. ఆ బలిపీఠం అంటే ఏంటి? ప్రార్థనా జీవితం. బలిపీఠం అంటే ఏంటి? నిత్యము మండుచున్న జీవితం. బలిపీఠం మీద యాజకులు ప్రతిసారి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎవరెవరు ఏది, అయ్యా నేను ఈ పాపం చేశాను, ఏం చేయాలి అని వచ్చి అడిగారు అనుకోండి, ఈ పాపానిక ప్రాయశ్చిత్తం జరగాలి, గొర్రెపిల్లని తీసుకురండి. ఈ పాపానిక ప్రాయశ్చిత్తం జరగాలి, గొవ్వలను తీసుకురండి. ఈ పాపానిక ప్రాయశ్చిత్తం జరగాలి, పొట్టేళ్ళని తీసుకురండి. ఈ పాపానిక ప్రాయశ్చిత్తం జరగాలి, ఫలానాది తీసుకురండి. ఇదిగో వేచినటువంటి అప్పమును తీసుకురండి, ఇదిగో పిండిని తీసుకురండి. రకరకాలుగా చెప్పేవాళ్ళు. సరే, వాళ్ళు చెప్పేవాళ్ళు, తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత అక్కడున్న యాజకులు ఏం చేసేవాళ్ళు తెలుసా? మొదట ఆ వ్యక్తి మీద చేతులు ఉంచేవాడు, 2 చేతులు. వినండి,
ఆ వ్యక్తి మీద 2 చేతులు ఉంచి వారు ఆ 2 చేతులు ఉంచి ప్రార్థన చేసి అదే 2 చేతులు అలా తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చిన గువ్వలు కానీ, పక్షులు కానీ, పావురాలు కానీ, లేదా ఎడ్లు కానీ, లేదా పొట్టేలు కానీ, లేదా గొర్రెలు కానీ ఏది తెచ్చినా దాని మీద 2 చేతులు పెట్టేవాళ్ళు. ఎందుకు చెప్పనా? ఇతను చేసిన పాపం ప్రాయశ్చిత్తార్థం కలగాలంటే రక్తం ఒలికించాలి. ఇతను చేసిన పాపం ప్రాయశ్చిత్తం కలగాలంటే ఒక జీవి చావాలి. ఇతను చేసిన పాపం ప్రాయశ్చిత్తం కలగాలంటే ఇతని పాపం వేరొకడు మోయాలి. ఇతని పాపాన్ని తీసి ఆ పక్షి మీదకో, గువ్వ మీదకో, గొర్రె మీదకో, లేకపోతే అక్కడ తెచ్చిన పశువు మీదకో వేసి ఇతని పాపం పరిహరించబడిందని చెప్పి దానిని ఖండించేవాళ్ళు. తల మొండి వేరు చేసేవాళ్ళు. తర్వాత అవయవాలన్నీ చీల్చేవాళ్ళు. ఆ పేగులు అవన్నీ తీసుకుని వెళ్ళి పరిశుద్ధంగా ఆ పాలము బయట పారేసి అక్కడ వాటిని కాల్చేసేవాళ్ళు. ఇక ఇదంతా చేసి దానికి ఒక చరిత్ర ఉండేది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వాటిని కాల్చిన వాళ్ళు మరలా ఆ బట్టలతో రాకూడదు, శుద్ధై రావాలి, పరిశుద్ధపరచడం. దేవుని పనేగా మేము చేసింది, దేవుని పనేగా మేము చేసుకుని అనుకోవచ్చు. కానీ ఆ బయట పారవేసినటువంటి కాల్చివేసినటువంటి పేగులు, మలము ఇదంతా కూడా అక్కడ కాల్చివేసిన దాన్ని మరలా వాళ్ళు రావడం వెళ్ళలేదు. సాయంత్రం వరకు వాళ్ళు అపవిత్రులుగా ఉండేవాళ్ళు. సాయంత్రం వరకు అపవిత్రులుగా మార్చబడేవాళ్ళు. అక్కడి నుంచి మరలా వాళ్ళు తిరిగి వచ్చి మరలా సాయంత్రం వచ్చి సేవకు దగ్గరికి, అక్కడ ఉన్న యాజకుని దగ్గరికి వచ్చి మరలా ఆయనతో ప్రార్థన చేసుకుని పరిశుద్ధపరచబడేవాళ్ళు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒకసారి మనం ఆగి ఆలోచన చేసినట్లయితే దేవుని సన్నిధిలో యెహోవా యందు ఆనందిస్తే బలం. ఒకటి పరిశుద్ధాత్మ ఆనందిస్తే బలం, రెండవది సన్నిధిలో ఆనందిస్తే బలం, మూడవది మనం దేవుని రక్షణ బట్టి ఆనందిస్తే బలం, నాలుగోది ఏంటి చెప్పనా? బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు బలం. ఆమేన్ చెప్పండి. ఏమంటే బలిపీఠం దగ్గరికి ఎలా వస్తామండి? ఎప్పుడు మండుతుంటది. బలిపీఠం దగ్గరికి ఎలా వస్తామండి? ఎప్పుడు కాలుతుంటది. బలిపీఠం దగ్గరికి ఎలా రాగలుగుతామండి అని అనుకోవచ్చు. కానీ ఆ బలిపీఠం దగ్గర పిచ్చుకలు నివాసాన్ని ఏర్పరచుకుని తెలుసా? ఆ బలిపీఠం దగ్గర పిల్లల పెట్టుటకు వానకోవిల నివాస స్థలంగా మార్చుకుంది. విన్నారా? ఈ రోజు నా బలిపీఠం మండుతుంది కదా, దానికి ఏం హాని కలగదా? ఏ హాని కలగదయ్యా. ప్రార్థన అనే ప్రాకారం లేని భద్రంగా ఉన్నాను. ఆమె చెప్పండి. నీ ఇంట్లో బలిపీఠం మండితే, నీ ఇంట్లో ప్రార్థన ధూపం వేయగలిగితే, నీవు మోకరించగలిగితే, దేవుడి సన్నిధిలో స్తుతించగలిగితే, చేతులు ఎత్తగలిగితే, ఆరాధించగలిగితే, నీవు ప్రతిరోజు దేవుడిని బట్టి ఆనందించే ఆనందాన్ని బట్టి దేవుడు నీకు నూతన బలమును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏమంటే శారీరకంగా బలహీనతలు ఉన్నాయి కదా, ఎలా బలం వస్తుంది అని మీరు అనొచ్చు. శారీరక బలహీనతలైనా సరే దేవుని ఇచ్చే బలం ముందు ఇవేవి పని చేయవు. ఆమె చెప్పండి. దేవుడిచ్చే బలం ముందు ఈ బలహీనత ఎంతండి? ఒక మాట చెప్పనా? ఒక సేవకులు ఉండేవారండి, వారు చనిపోయే వరకు కూడా వాళ్ళని స్టేజ్ దగ్గర వాక్యాన్ని ఆయన మోసుకుని వెళ్ళేవాళ్ళండి. 2 భుజాల మీద పెట్టుకొని, అటొకళ్ళు ఇటొకళ్ళు. ఆ స్టేజ్ ఎక్కేవాడండి, మరి ఎక్కడి నుంచి బలం వచ్చేదో తెలియదు, గంతులేస్తా వాక్యం చెప్పేవాడు. ఈ రోజుని ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఎలా వచ్చింది? దేనివల్ల వచ్చింది అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా బలం పొందుతారు. ఆ బలం ఎలా వచ్చిందంటే సన్నిధిలో నిలిచుట ద్వారా బలం పొందుతారు. ఆ బలం ఎలా వచ్చిందంటే నీవు పొందుకున్న రక్షణ భాగ్యం. ఆ రక్షణ భాగ్యాన్ని బట్టి దేవునికి బలం ఇస్తాడు. మరొకటి ఏంటి చెప్పనా? ప్రతిరోజు నీవు ప్రార్థన ద్వారా బలమని పొందుదువు కాక. 4 విషయాలు ఉన్నాం కదా. ఇప్పుడు 3 వ్యక్తులు నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఒకసారి ఆదికాండం ఆ వచనం చదవండి. 18వ అధ్యాయం 18వ వచనం. ఒకసారి ఆ మాట చదవండి. ఆదికాండం 18:18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి. ఇప్పటి వరకు 4 విషయాలు విన్నాం. యెహోవా యందు ఆనందిస్తే బలం. అది ఎలా బలం కలుగుతుంది? పరిశుద్ధాత్మలో ఆనందిస్తే బలం. రెండోది సన్నిధిలో ఆనందిస్తే బలం. మూడోది ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తే బలం. నాలుగోది నీవు ప్రతిరోజు ప్రార్థనని బలిపీఠం కడితే అది నీకు బలంగా మార్చబడుతుంది. ఇంతకి 3 వ్యక్తుల్ని దేవుడు బలపరిచాడు. ఆ 3 వ్యక్తులు ఎవరంటే ఇప్పుడు మనం చదువుతున్నాం 18:18లో చదవండి ఒకసారి. అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును అని దేవుడు వాగ్దానం చేశాడండి. మనకు తెలియాలి కదా, దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే అది నెరవేర్చబడిందా లేదా ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చబడిందా?
దేవుడు నాకు ఒక వాగ్దానం చూపించాడు, అది నెరవేర్చబడిందా? అబ్రహాము విషయంలో ఏమన్నా చేశాడు తెలుసా వాగ్దానం? అబ్రహాము చదవండి, నిశ్చయముగా బలము గల జనమగును. ఆగండి ఒకసారి. బలము కలిగిన జనము అవుతాడులే అని అన్నాడా, లేకపోతే బలము గల జనం అగును అని అన్నాడా? అగును అన్నాడు. అంటే అగును అంటే మనకు ఒక ఆలోచన రావాలి, జరిగిందా లేదా, జరిగిందా లేదా ఒక ఆలోచన రావాలి. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తుంది చూడండి. 26వ అధ్యాయం, అదే ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అంటే అబ్రహాము కుమారుడు ఇస్సాకుతో చెప్తున్నాడు. అయ్యా ఇస్సాకు, నీవు మాకంటే బలము కలిగిన వాడవు. ఆమెను చెప్పండి. ఎందుకని అన్నాడు ఈ మాట? ఆయన చెప్పాడా నేను బలవంతుణ్ణి అని చెప్పాడా? ఇస్సాకు అని వెళ్ళి నేను బలము కలిగిన వాడిని అని ఏమన్నా చెప్పాడా? ఈ వాగ్దానం ఇక్కడ నెరవేర్చబడడానికి మీకు ఒక ఆనవాలు చూపిస్తున్నా. అబ్రహాముతో అన్నాడు, నిశ్చయముగా నీవు బలము కలిగిన జనం అవుతావు. అయ్యా నేనేమవుతాను? వయసు అయిపోయింది. నేనేమవుతాను? 100 ఏళ్ళు వచ్చేసాయి. నేనేం బలమైన జనం అవుతానయ్యా, ఓపిక కూడా లేదు అని అనుకుని ఉండొచ్చు అబ్రహాం గారు కూడా. కానీ దేవుని మాట అక్షరాలు నెరవేర్చబడుతుంది. ఆమె చెప్పండి. దేవుడు మీకు ఒక వాగ్దానం చేశాడా? దేవుడు మీకు ఒక మాట సెలవిచ్చాడా? దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడా? ప్రతి మాటను నా దేవుడు స్థిరపరచబోతున్నాడు. ప్రతి మాటను నా దేవుడు మీ జీవితాలు నెరవేర్చబోతున్నాడు. అబ్రహాముతో అంటున్నాడు, నీవు నిశ్చయముగా బలమైన జనం అవుతావు. అయితే అయ్యా లేకపోతే లేదులయ్యా అని అనుకోలే, విశ్వసించాడు. ఇప్పుడు అబీమెలెకు వచ్చి అంటాడు ఇస్సాకుతో, ఇస్సాకు నీవు బలము కలిగిన జనం. ఆమెను చెప్పండి. ఈ రోజున నీవు నేను ఎవరో తెలుసా? అబ్రహాము సంతానం. బలము కలిగిన జనముగా మార్చబడబోతున్నాం. మనం బలహీనం కాదు. ప్రతిరోజు మీరు అనుకోకండి నేను బలహీనరాలి, నాకు బలం లేదు, నాకు పలానా బాధ ఉంది, పలానా నొప్పి ఉంది, పలానా బలం లేదు అనుకోకండి. నేను బలమైన జనంగా మార్చబడబోతున్నాను. ఎలా మార్చబడతావు? యెహోవా యందు ఆనందిస్తే బలమైన జనంగా మార్చబడతావు. పరిశుద్ధాత్మలో నీవు ఆనందిస్తే బలమైన జనంగా మార్చబడతావు. సన్నిధిలో ఆనందిస్తే నీ బలమైన జనంగా మార్చబడతావు. నీవు ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తే బలమైన జనముగా మార్చబడతావు. అంత మాత్రమే కాదు, ప్రతిరోజు నీవు బలిపీఠం దగ్గరికి రావాలి, ప్రార్థన దగ్గరికి రావాలి, దేవుని సన్నిధిలో మోకరించాలి, ఆయనతో మాట్లాడే అనుభవంలోకి రావాలి. అప్పుడు నీవు బలమైన జనంగా మార్చబడదువుగాక. ఒక వ్యక్తి అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఇస్సాకు దగ్గరికి వచ్చేప్పటికి కనబడుతుంది కదా బలమైన జనం. ఇంకొక మాట చెప్పనా? ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు యోసేపు. ఆ యోసేపును కూడా దేవుడు బలమైన జనంగా ఐగుప్తు దేశంలో నిలబెట్టాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో నీ ద్వారా నీ బిడ్డలు బలమైన వారిగా మార్చబడాలి. చెప్పండి ఆమెను, అందరు గడి చెప్పండి. నీ ద్వారా నీ బిడ్డలు బలమైన జనంగా మార్చబడాలి. మొదట నీవు నేను దేవునిలో ఆనందిస్తే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తే, ఆయన సన్నిధిలో ఆనందిస్తే, ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆనందిస్తే, ఆయన దగ్గర బలిపీఠం దగ్గరికి వచ్చి ప్రార్థనలు నీవు ఆనందిస్తే, అబ్రహాము బలము కలుగు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఇస్సాకుకు ఏ విధంగా బలమును కలుగు చేశాడో అదే విధమైన బలమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇంకొక మాట మీకు చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. సమయం అయిపోయింది, నేను ముగించేస్తాను. 16వ అధ్యాయం 30వ వచనం. నేనును ఫిలిస్తీన్లు చనిపోతాం. చదవండి. నేనును ఫిలిస్తీన్లు చనిపోదాం గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణ కాలమున అతను చంపిన వారి శవముల లెక్క కంటే, జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరి వ్యక్తి? మీకు అర్థమైంది కదా ఏం చేశాడు అక్కడ? నేనును ఈ ఫిలిస్తీన్ల సర్దారులను చనిపోదుముగాక అని బలముతో వంగాడంటండి. తన చేతులతో పట్టుకున్న వాటిని వంగాడో లేదో మొత్తం ఆ గుడి కుప్పకూలిపోయింది. కూలిపోయి తను జీవించిన కాలం అప్పుడు చంపిన లెక్క కంటే తను చనిపోతున్నప్పుడు చంపిన వాళ్ళ లెక్క ఎక్కువ అంటండి. ఆమె చెప్పండి. ఈ బలం ఇచ్చింది ఎవరు?
శాంసన్కి దేవుడు బలం ఇచ్చింది దేనికి? ఆయన ఆత్మనిచ్చింది దేనికి? ఆయన కొరకు జీవించమని. కానీ ఏమైందో తెలుసా? బలం పోగొట్టుకున్నాడు. ఆ బలాన్ని పోగొట్టుకున్నాడు. దెలీలా 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 అంటే తిరిగాడు. తను మోసం చేస్తుంది దెలీలా. ఎంతగానో తిరిగాడు దెలీలా అని. మోసం చేస్తుందని ఆయన తెలుసుకోలేకపోయాడు. తెలుసుకునేసరికి కళ్ళు పీకేశారు. తెలుసుకునేసరికి అక్కడ ఒక గాడికి కట్టి తిప్పడం మొదలు పెట్టారు. అది తెలుసుకునేసరికి ఇక అతను చోట నిలబెట్టి చంపడానికి సిద్ధపడ్డారు. అప్పుడు అనుకున్నాడు, అయ్యా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, ఒక్కసారి నాకు బలం ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తే శాంసన్కి దేవుడు బలాన్ని ఇచ్చాడండి. అతను నిలిచినటువంటి స్థలములో ఏ స్తంభం అయితే అది మూల స్తంభం ఉన్నదో దాన్ని పడేస్తే చాలు మొత్తం అంతా ఆ మండపం పడిపోద్దని చెప్పి తెలుసుకుని అక్కడ నిలబడి ఒక్కసారిగా బలముతో వంగాడంటండి. అక్కడ రాసిన మాట. ఈ రోజున మనం ఏ బలంతో వంగుతున్నాం? ఏ బలంతో పని చేస్తున్నాం? ఏ బలంతో దేవుని కొరకు జీవిస్తున్నాం? ఏ బలంతో దేవుని కొరకు ప్రయాసపడుతున్నాం? ఈ రోజు నీ బలము దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. ఆమెను చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్పనా? ఫిలిస్తీయులందరూ చావడానికి ఆ శాంసన్ బలముతో వంగాడే. ఈ రోజున నీ మీదకి వచ్చే అపవాదిని, నీ కుటుంబం మీదకి వచ్చే అపవాదిని, నీ బిడ్డల మీదకి వచ్చే అపవాదిని తరిమి కొట్టడానికి నీవెందుకని దేవుని సందులో ప్రార్థనని మోకాళ్ళ మీదకి వంగలేకపోతున్నావు? దేవుని సందులో నీవు వంగగలిగితే సమస్తం దేవుడు అనుకూలపరచబోతున్నాడు. ఈ రోజున ఏ శత్రువు అయినా సరే నీ మీదకి రావడానికి వీలు లేకుండా ఉండాలంటే నీవు మొదట ప్రార్థనలో వంగాలి. అంతకుముందు ఎంత బలం ఇచ్చాడు? తల్లి గర్భంలో పిండంగా పడక మునిపే దేవుని దూత చేత ఆ రోజుల్లోనే పలానా బిడ్డ పుడతాడు, పలానా పేరు పెట్టాలని చెప్పాడు కదా తన తల్లిదండ్రులకి. తను నాజీరు చేయబడిన వాడిగా ఉండాలి, మంగలి కత్తి తల మీదకి రాకూడదు అని చెప్పాడు కదా. ద్రాక్షరసమైన ఏ మొత్తైనా అతను పుచ్చుకోకూడదు అని చెప్పాడు కదా. ఇదంతా చేస్తే దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని తృణీకరించాడు, బలాన్ని పోగొట్టుకున్నాడు. ఆమె వచ్చి అంటది, నీకు నా మీద ప్రేమ ఉంటే నీ బలం ఏంటో చెప్పు. నా బలమా? ఇదిగో నన్ను పలానా తాళ్లతో కడితే నా బలం పోద్ది. కట్టాడు. ఏం ఉపయోగం కలగల. శాంసన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే వాడిని తెంపుకొని వెళ్ళిపోయాడు. మరలా వచ్చింది, గొలుసులతో కట్టింది, రకరకాల తాళ్ళతో కట్టింది, ఏ మాత్రం ఉపయోగం లేదు. అప్పుడు ఏడుస్తూ అంటది, నీ బలం గురించి నాకు చెప్పట్లేదు, నీ బలం గురించి నాకు తెలియట్లేదంటే, నా బలమా ఇదిగో నా జుట్టులో ఉందని చెప్పాడు. ఇక తట్టుకోలేక విసిగాడని రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇక ఆమెను గురించి విసిగి చద్దామని గురించి చెప్పాడు అని ఉంటుందండి. చనిపోదామనే చెప్పాడని ఉంటుంది. ఆ మాట చెప్పాడు. వెంటనే ఏం చేసింది? చక్కగా పాలిచి పడుకుని తీస్తే తాగి పడుకున్నాడు. తర్వాత మొత్తం గుండు గీసేసింది. ఇక తర్వాత ఫిలిస్తీన్లు వస్తానంటే ఎప్పుడులాగా నేను విరజిమ్ముకుంటా లేస్తాను పరిగెడతాను అనుకున్నాడు. ఏం వల్ల కాల. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, కళ్ళు బీకేశారు. 300 నక్కలను పట్టుకొని తోటలన్నీ తగలబెట్టినవాడు. మనం ఒక కుక్కను పట్టుకోగలుగుతాం చెప్పండి? మనం కుక్కను పట్టుకోగలుగుతామని ధైర్యంగా వెళ్ళి 300 నక్కలను పట్టుకొచ్చి వాడి తోకలకు ముడేసి దివిటీలు అలిగి వెలిగించి చాళ్ళకు వదిలేశాడండి. అంతటి బలవంతుడు. ఇప్పుడు బలం లేనివాడిగా అయిపోయాడు. బలం లేనివాడిగా అయిపోయి తల విరజమ్ముకుందాం లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఏ వల్ల కాల, ఆయన వల్ల కాల. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, కళ్ళు బీకేశారండి. మొదట కళ్ళు బీకేశాడు. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మొదట ఆత్మీయ నేత్రాలు పీకేయాలని చూస్తాడండి వాడు ఎంతసేపు. దేవుని సందులో ఎదుగుతున్న మనం, దేవుని సందులో ప్రార్థిస్తున్న మనం, దేవుని సందులో పాడుతున్న మనం, దేవుని సందులో అయ్యాని చేతులు ఎత్తుతున్న మనం, మన ఆత్మీయ నేత్రాలతో ఆయన చూసేవారిగా మార్చబడదుము గాక. ఆ ఆత్మీయ నేత్రాలతో ఆయన చూడాలి. ఆ ఆత్మీయ నేత్రాలతో ఆయన చూడలేకపోతే మన కళ్ళు వాడు పీకేసినట్లు లెక్కే. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. శాంసన్ బలము కలిగిన వాడే, కానీ ఇప్పుడు కళ్ళు పీకేశాడు. శాంసన్ బలము కలిగిన వాడే, కానీ ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. శాంసన్ బలము కలిగిన వాడే, ఇప్పుడు ఏం చేయలేని స్థితికి వచ్చేసాడు. కానీ అంటాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా అని దేవుని సన్నిధిలో ప్రార్థించగా తల వెంట్రుకలు మరలా మొలిచాయి అని రాసి ఉంటుందండి పరిశుద్ధ గ్రంథంలో. వెంటనే దేవుడు బలాన్ని ఇచ్చాడు. వంగి ఆ మంటపం అంతటి పడవేసాడు, శక్తి ఇచ్చాడు. శాంసన్ అప్పుడు చనిపోయాడు. తనతో పాటు కొన్ని వేల మంది చనిపోయారు. ఇక్కడ రాసిన మాట చెప్పనా? శాంసన్ బతుకున్నప్పుడు చంపిన వారి లెక్క కంటే చనిపోయే ముందు చంపిన వారి లెక్క ఎక్కువ. ఆమెను చెప్పండి. ఈరోజు నేను మనుషులను చంపాను కదా నేను చెప్పేది, నీ మీదకు వచ్చేటువంటి శరీరాశలను చంపాలి. ఆమెను చెప్పండి. నీ మీదకు వచ్చే నేత్రాశను
చంపాలి. నీ మీదకి వచ్చే జీవపు డంబాన్ని చంపాలి. దాన్ని చంపితేనే నీవు జయము పొందుకుంటావు, బలవంతుడిగా మార్చబడతావు, దేవుని శక్తి నీలో ఉంటది. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13 వచనం. ఆ మాట ఒక్కటి చదవండి చాలు, ప్రార్థన చేసుకుందాం. చివరిగా ఆ మాట ఒక్కటి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13 వచనం. సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజు చివరి మాట, దేవుడు నీ మీద ఆయన అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. ఇప్పుడు తర్వాత మాట పూర్తి చేయండి. అభిషేకం చేశాను నాట నుండి. యెహోవా ఆత్మ దావీదు మీదకి ఎలా వచ్చింది? బలముగా దిగి వచ్చింది. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఒక్క మాట చెప్తున్నాను, చివరిగా మీరు వినండి. దేవుడు నిన్ను అభిషేకించాలి. ఆ అభిషేకించిన నాట నుండే దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును గాక. ఒక క్షణం ఈ మాటలు విన్న తర్వాత, ఇంతవరకు మనం దేని బట్టి ఆనందిస్తున్నాం? దేనిని బట్టి మనం అతిశయించగలుగుతున్నాం? దేనిని బట్టి మనం సంబరపడగలుగుతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. యెహోవా యందు ఆనందిస్తే బలాన్ని పొందుకుంటారు. పరిశుద్ధాత్మలో ఆనందించాలి, సన్నిధిలో ఆనందించాలి, దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి ఆనందించాలి, దేవుడు మనకిచ్చినటువంటి బలిపీఠం ప్రార్థన జీవితాన్ని బట్టి ఆనందించాలి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను బలమైన జనంగా చేస్తానని. అదే వాగ్దానం అబీమెలెకు వచ్చి అంటాడు, ఇస్సాకు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు మాకంటే బలవంతుడు. శాంసన్ బలవంతుడే. లోకం, శరీరాశ, నేత్రాశ, జీవపటము ఆశించిన దానికల్లా వెళ్ళిపోయాడు. నేను ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటా అని అన్నాడు. సర్లేరా మనకెందుకురా వాళ్ళతో అని తల్లిదండ్రులు చెప్పిన వెళ్ళ, నేను ఆమెనే చేసుకుంటా, ప్రేమించాను అని అన్నాడు. తీరా వెళితే ఏం జరిగిందో తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత అవమానం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది వచ్చింది. ఇక అనుకుంటాడు, ఇంత చేశారని చెప్పి వాళ్ళ మీదకి వెళ్ళాడు. మా పొలాలు నాశనం చేశాడు, మా ఆస్తిని నాశనం చేశాడు అని చెప్పి వాళ్ళందరూ పగబట్టి కక్షగట్టి ఎలాగైనా శాంసన్ చంపేయాలని అనుకున్నారు. కానీ దేవుడు తప్పిస్తూ వచ్చాడు. చివరికి లోక ఆశ తన చుట్టుకొని, శరీర ఆశను తన చుట్టుకొని దెలీల ఒడిలో అక్కడ అప్పగించబడ్డాడు. ఈ రోజున చెప్పే మాటని చెప్పనా, చివరికి కళ్ళు బీకేసిన, తిరగలు చుట్టూ తిప్పేవనిగా అతను నిలబెట్టిన దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకుని బలాన్ని ఇచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఈ రోజున దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, మనల్ని తోసివేసేవాడు కాడు. ఒకవేళ కొన్నిసార్లు మనం చిన్నపిల్లలు మట్టి తిన్నట్టు, చిన్నపిల్లలు అల్లరి చేసినట్టు ఒకవేళ మనం దేవుని సన్నిధిలో ఒకవేళ నడుచుకున్నా, ఆయన మనల్ని త్రోసివేసేవాడు మాత్రం కాదు. ఆమెన్ చెప్పండి. ఆయన మనల్ని ఎన్నడూ తోసివేయడు. మరలా ఆయన హక్కును చేర్చుకుంటాడు, మరలా ఆయన కౌగిట్లో చేర్చుకుంటాడు. మనల్ని నిత్యము కూడా బలము కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. చివరికి మనం చదివిన మాట, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చింది. ఆమెన్ చెప్పండి. ఈ మాటలు వింటున్న మీ మీదకి ఈ రోజు నుంచి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చును గాక. దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చును గాక. అయితే మీరేం చేయాలి? యెహోవా యందు ఆనందించటం వలన ఈ మాట మీరు మర్చిపోయే మాట కాదు, మనసులో పెట్టుకోండి. యెహోవా యందు నేను ఆనందిస్తానయ్యా, నేను బలాన్ని పొందుకునే వ్యక్తిగా మార్చబడతాను అని తీర్మానం చేసుకునేవాడు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. అలాగే కొన్ని క్షణాల్లో మనం ప్రభు బలాలోకి వెళ్ళబోతున్నాం. తల్ల వంచి ఎవరికి వరకు చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. మహిమగల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఇదేనా ఈ విధంగా మీ సందులో మేము గడపడానికి, మీ సందులో మేము నాయన మీ పాదాలు పట్టుకోవడానికి ఈ పునరుద్ధారణ దినాన మీరు మాకు అవకాశాన్ని కలుగు చేసినందుకు మీకు వందనాలు. ఇదిగో నాయన ఈ దినాన జరుగుతున్నటువంటి నాయన అయ్యా, ఇదిగో ఈ ఆరాధనలు ఇంతవరకు కూడా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో మేము ప్రభు బల్లలోకి పాలుబొమ్మలు పొందడానికి సిద్ధపడుతుండగా మా అందరికి మంచి మనస్సాక్ష్యం దయచేయండి. మాలో ఉన్న తప్పిదాలు, పొరపాట్లు, బుద్ధిహీనత, బలహీనత మన్నించి సరిచేసి నీ కృపతో నింపమని, ఆరాధనలో పాలుబొమ్మలు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. సమయంలో ఎవరికి వారే ముంచట బాప్తిసం పొందిన వారు వరుసలుగా మోకరించండి. మోకరించిన వారు మీ కన్నులు మూసుకొని ఎడం చేతులు మీ కుడి చేయి పెట్టుకొని
ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ఆయన శరీరం మన రొట్టె మీ చేతులకు పెట్టబడుతుంది. దాన్ని తీసుకొని మీరు ప్రార్థన చేసుకుని భుజించండి. ఆ తర్వాత ఆయన రక్తం అనబడిన ద్రాక్ష రసం మీ చేతికి అందించబడుతుంది. దానిని మీరు తీసుకొని పానం చేయండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాడు. ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పాను. తండ్రి, మీ శిలువలో కార్చిన రక్తం మా మధ్యలోకి వచ్చి ఉండగా ఈ రక్తాన్ని బిడ్డలు పానం చేస్తుండగా వాళ్ళకు జీవాన్ని దయచేయండి, మంచి మనస్సాక్షిని దయచేయండి, పరిశుద్ధపరచండి, కార్యాలు చేసి మహింపొందండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో అనేది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధేగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో అనేది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతిని వందనాలయ్యా. మా మధ్యన మీరు ఉంచిన ఈ శరీరం, మీ రక్తం అయ్యా, మీరు మా కొరకు శిలువలో కార్చిన రక్తం, నలగొట్టబడిన నీ శరీరం మా మధ్యలో ఉండి ఇప్పుడు ఈ సమయంలో మేము ఆ శరీరాన్ని భుజించబోవడానికి సిద్ధపడుతుండగా, నీ రక్తాన్ని పానం చేయడానికి మేము సిద్ధపరచబడుతుండగా మమ్మల్ని మంచి మనస్సాక్షితో నింపండి. మాలో ఉన్న తప్పిదాలు, మాలో ఉన్న పొరపాట్లు, మాలో ఉన్న బుద్ధిహీనతలు, మాలో ఉన్న బలహీనతలు మన్నించండి, సరిచేయండి అయ్యా. నీ కృపతో నింపి ఇది నాన్న పాలుపం పొందిన మీ బిడ్డలను బలపరచండి, మీ సేవకుల హస్తాలను బలపరచండి. విరిచిన రొట్టెను అయ్యా మీ శరీరాన్ని పంచుతున్నప్పుడే మీరు ఒక్కొక్కరిని నీ కృపతో నింపండి, కార్యాలు చేసి మహిమ పొందండి. యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఎవరికి వారే ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ ఉండండి. మీ చేతిలో పెట్టబడిన శరీరాన్ని, ఆ రక్తాన్ని పూజించి పానం చేయండి.
ఆయన శరీరాన్ని బట్టి, ఆయన రక్తాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. పాలుబొంపులు పొందిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆరాధన మహిమకరంగా జరిగించిన దేవుని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇంకను ఆయన శరీరం, ఆయన రక్తం మిగిలి ఉంది. ఇంకా అనేకులు ప్రభు ఆయన సన్నిధిలోకి నడిపించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కుమారుడైన మన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన రాజ్యం కొరకు, ఆయన రాకడ కొరకు మనందరినీ సిద్ధపరిచి, పరిశుద్ధపరిచి, పవిత్రపరుస్తున్న త్రిత్వమైన త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మహిమ గల మా తండ్రి, మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. కృపతో జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ఇంతవరకు కూడా మీ సన్నిధిని తోడుగా ఉంచి మానకనైనా నీ రెక్కనిలా భద్రపరిచి, ఇదిగోనైనా ఈ జూన్ నెల 2వ ఆదివారం ఈ ప్రభు బల్లారాధనలో మేమందరం పాలు పంపులు పొందడానికి కృప చూపించారు. ఎంతైనా మీరు చేసిన మేలుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయం ఈ విధంగా జరిగించిన ఆరాధన బట్టి నీకు వందనాలు. పాలు పంపులు పొందిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని ప్రతివారు వారి హృదయమనే పలక మీద భద్రం చేసుకొని ప్రతిరోజు ఆ మాటలను అయినా జ్ఞాపకం చేసుకుని సదులో ప్రార్థించుకునే భాగ్యాన్ని దయచేయమని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా బిడ్డల పట్ల కార్యాలు చేసి మహిమ పొందండి అయ్యా. అది మీరు మా మధ్యన అన్ని విషయాల్లో అయినా మీ బాహువుని చాపి మిమ్మల్ని బట్టి ఆనందిస్తే మేము బలం పొందుతామని తేటగా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఆరాధనలో, ప్రభు బలారాధనలో పాలుబొమ్మలు పొందిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ నిరంతరము మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఈ దినాన సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు, వారి కుటుంబాలకు కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించును గాక. ఒకరికొకరు వందనాలు చెప్పుకోనండి, ప్రార్థన చేయించుకోనండి.